సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో న్యూ మూన్ ఎనర్జీస్, అమావాస్య ఎనర్జీస్ మీ పైన మీ పర్సన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయనేది చూద్దాం. ఓకే 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 సో వెరీ పాజిటివ్ రొమాంటిక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మీ పర్సన్ చాలా రొమాంటిక్ మూడ్లో మాట్లాడతారు మీతో ఇన్ ద నెక్స్ట్ 48. ఓకే, ఈ పర్సన్ మీతో మాట్లాడాలని చాలా యాంగ్జైటీతో ఉంటున్నారు. నైట్ టైం కూడా ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు, మిమ్మల్నే చూస్తూ ఉంటారు పిక్స్లో, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, సో తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీతో మాట్లాడినంతసేపు ఈ పర్సన్ ఫేస్లో కలర్స్ మారిపోతూ ఉంటాయి. కలర్స్ మారిపోవడం అంటే మీకు ఇంకేదో అర్థమై ఉండొచ్చు. కలర్స్ మారిపోవడం అంటే ఇక్కడ ఏంటంటే చాలా హ్యాపీ మూడ్లో కనిపిస్తారు చూసేవాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ కనీసం ఒక గ్రూప్లో ఎక్కడైనా ఉన్నప్పుడు చాటింగ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మన ఫేస్లో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తే అందరూ ఏమనుకుంటారో అని మనం అలా చెయ్యం. కానీ ఇక్కడ ఈ ఇండివిజువల్ ఎవరో కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీలింగే ఫేస్లో కనబడేటట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే సపోజ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీతో చాటింగ్ స్టార్ట్ చేస్తారనుకోండి, మీరు ఏదో జోక్స్ వేయడమో ఏదో మాట్లాడినప్పుడు ఎక్కడుంటే అక్కడ గట్టిగా నవ్వేయడం, ఎక్కడుంటే అక్కడ ఫేస్లో ఎక్స్ప్రెషన్ వెంటనే చేంజ్ అయిపోవడం, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పర్సన్ ఎప్పుడైనా సాడ్నెస్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని మీ పర్సన్ ఒక్కరే నవ్వుకుంటూ ఉంటారు. ఓకే, సో అలాంటి పర్సన్ ఈ పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఒక స్వీట్ వాయిస్ కూడా ఉంటుంది ఈ పర్సన్కి. చాలా ప్లీజింగ్గా ఉంటుంది ఆ వాయిస్ కూడా. ఓకే, లుకింగ్ గుడ్ అనమాట, అట్రాక్టివ్గా ఉంటారు మీ పర్సన్ చూడటానికి కూడా. ఫిజిక్ కూడా బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. కమ్యూనికేషన్ అంటే పెద్ద టాస్క్ ఈ పర్సన్కి. ఏదైనా చిన్న ప్రాబ్లం ఎక్కడైనా తనకి వచ్చింది అంటే వెంటనే కమ్యూనికేషన్ ఆపేస్తారు ముందు అందరితో. మీతో అనే కాదు, వాళ్ళ ఇంట్లో అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఎవరితో కూడా మాట్లాడరు. సైలెన్స్ అన్నమాట మొత్తం. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే మీకు రీజన్ ఏంటో తెలియదు, ఎందుకు సైలెంట్ అయిపోతారో తెలియదు, ఎందుకు ఇలా చేంజ్ అయిపోతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తుంటాయి ఈ పర్సన్. కానీ మీరు చాలా ఇదవుతూ ఉంటారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు అలా ఉండరు, మీరు ఎప్పుడు స్టేబుల్ మైండ్ సెట్ మీది. మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనుషులందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మీకు ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ మీరు సైలెంట్ అయిపోరు. బట్ మీ పర్సన్ ఏంటంటే ప్రాబ్లం వచ్చింది అంటే సైలెన్స్ అంతే. నో కాంటాక్ట్, ఎవరితో కాంటాక్ట్ చేయొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు హ్యాపీగా ఉండలేరు మీ పర్సన్. సో ఇక్కడ మిమ్మల్ని అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు మిమ్మల్ని. ఎందుకు అంటే మీరు ప్రతి ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తూ ఉంటారు. మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేసేస్తూ ఉంటారు. సో అది ఈ పర్సన్కి మీకు ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కూడా జరగబోతుంది. దిస్ పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు మెసేజ్ దెమ్. మీరు మెసేజ్ చేస్తే ఈ పర్సన్ కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తున్నారు, బట్ మీరు చేయడం లేదు. మీ పర్సన్ చేస్తే బాగుండేదని మీరు వెయిట్ చేస్తున్నారు, బట్ హౌఎవర్ మీరే స్టార్ట్ చేస్తారు. సపోజ్ ఒక చిన్న మెసేజ్ హాయ్ అని పెట్టారనుకోండి, ఇక్కడ మీ పర్సన్ ఇంకా స్టార్ట్ చేస్తారు. మొత్తం మీ డీటెయిల్స్,
ఈ సెపరేషన్లో ఏం జరిగింది, ఈ 2 రోజుల్లో ఏం జరిగింది, మీ విషయాలన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి అని ఉంది ఈ పర్సన్కి. ఎవరెవరి దగ్గర నుండో మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే బదులు డైరెక్ట్గా మీతోనే మాట్లాడితే మంచిది కదా అని ఇప్పుడు ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ ఈ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్. మీరు ఒకవేళ బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, ఆర్ మీ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ అయినా, ఇంకేం రెస్పాన్సిబిలిటీస్ మీకున్నా వీటన్నిటినీ సాల్వ్ చేయడానికి, ఈ రెస్పాన్సిబిలిటీస్లో మీకు సపోర్టింగ్గా ఉండడానికి, మీ బిజినెస్లో మీకు హెల్ప్ చేయడానికి, అన్నిటిలో ఈ పర్సన్ హెల్ప్ మీకు ఉంటుంది. హెల్ప్ అంటే ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ అలా ఏం కాదండి. హెల్ప్ అంటే జస్ట్ ఒక సపోర్ట్ మీకు, అంతే. అలా ఉంటారు ఈ పర్సన్. ఓకే, సో అలాంటి ఒక స్వీట్ నేచర్ ఉంది ఈ పర్సన్కి. బట్ ఒకటే వీక్నెస్, సైలెన్స్, అంతే. ఓకే, అదొకటే సాల్వ్ అవ్వాలి అని అంటే మీరిద్దరూ రీయూనియన్ అవ్వాలి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారో ఇద్దరు, అవన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఇంకెప్పుడు ఇలా సైలెంట్ అవ్వద్దు అని మీరు మీ పర్సన్ని రిక్వెస్ట్ చేయాలి. ఇలాంటివన్నీ జరగాలి. అంటే ఇట్ టేక్స్ టైం అని చెప్పాను ఇందాక. అందుకే అరౌండ్ మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్కి మీరు కంప్లీట్లీ సేమ్ పేజ్లో ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ ఈ పర్సన్కి ఇంకొక ప్రాబ్లం తన లైఫ్కి సంబంధించింది. మీతో లైఫ్ లాంగ్ ఆర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అంటే ఈ పర్సన్ ఒక స్పెసిఫిక్ పర్సన్ని కానీ, ఒక జాబ్ని కానీ, ఒక బిజినెస్ని కానీ వదిలేయాలి. ఓకే, సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ ఈ పర్సన్. సో ఈ పర్సన్కి కొంచెం ఎలా ఉంది అని అంటే, ఈ పర్సన్కి మీతో అదంతా డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మీరు మీ పర్సన్కి తోడు ఉంటారా, ఉండరా, మీ పర్సన్ మీకు ఎలా సపోర్ట్గా ఉంటున్నారో మీరెలా తనకి సపోర్టింగ్గా ఉంటారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆ కన్ఫర్మేషన్ ఇస్తారో ఈ పర్సన్ తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని వదిలి మీతో రావడానికి రెడీ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్కి తన లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అని అంటే, తన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా నా లైఫ్ పార్ట్నర్ అని చూపించుకుంటే వాళ్ళకి చాలా గొప్పగా అనిపించాలన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో ఒక నేమ్, ఫేమ్ ఉండాలి తన లైఫ్ పార్ట్నర్కి. అలాంటి రిక్వైర్మెంట్ అనేది ఉంది ఇక్కడ. అదొక విష్ అనమాట ఈ పర్సన్కి. తన స్పౌస్ అని చెప్పుకోవాలి అని అంటే దట్ పర్సన్ షుడ్ బి ఏ ఫేమస్ పర్సన్. ఒక బిజినెస్ పర్సన్ అవ్వనివ్వండి, లేదా ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, ఆర్ ఒక టాలెంటెడ్ పర్సన్, అలా ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఈ పర్సన్కి లైఫ్ పార్ట్నర్గా రావాలి అని ఉండేది ఈ పర్సన్కి చిన్నప్పటి నుండి. సో ఇప్పుడు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అంటే రీజన్ ఏంటంటే అది మీరు ఒక స్పెషల్ పర్సన్. ఇక్కడ ఒక స్పెషల్ పర్సనే కాదు, మీరు వెరీ స్పిరిచువల్, వెరీ హైలీ టాలెంటెడ్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే, సో అలాంటి ఆ రేంజ్లో ఉన్నారు మీరు. సో అందుకే మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా ఇమాజిన్ చేసుకుని ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఈ పర్సన్. కానీ ఈ ప్రపోజల్ అనేది కూడా త్వరలోనే, నెక్స్ట్ వీక్లోనే మీకు ప్రపోజల్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. చాలామందికి వ్యాలంటైన్స్ డే రోజే ప్రపోజల్ వస్తుంది అన్నాను. చాలామంది అది కూడా నాకు మెసేజ్ చేశారు. ప్రపోజల్ వచ్చింది, బట్ యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది, అలా మెసేజెస్ వచ్చాయి.
అండ్ కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు ఆ ప్రపోజల్ని. అండ్ వ్యాలంటైన్స్ డే రోజు చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు ఆ టైం అంతా, ఆ రోజంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ వీక్లో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ, అందరికీ కాదు. ఓకే, అండ్ ఈ రీడింగ్లో నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీతో కనుక ఫ్యామిలీలో ఉన్నట్టయితే, అంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి సమ్ అదర్ పర్సన్తో ఒక ఫ్యామిలీ లైఫ్ కనుక స్టార్ట్ చేస్తుంటే ఇది మీ రీడింగ్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. థర్డ్ పార్టీ ఉన్నా కూడా మిమ్మల్ని థర్డ్ పార్టీలో పెట్టకుండా అదర్ పర్సన్ని థర్డ్ పార్టీలో పెట్టినప్పుడు ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వచ్చు. ఓకే, మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక ఉంటే ఈ రీడింగ్ మీకోసం కాదు. ఓకే, సో ఈ నెక్స్ట్ కాదు, రేపు న్యూ మూన్ డే, అమావాస్య. సో అమావాస్య టైమింగ్స్లో మీరు అమావాస్య రిచువల్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చాలా రిచువల్స్ అనేవి చెప్పాను, లైక్ అట్రాక్టింగ్ మనీ, అట్రాక్టింగ్ రిలేషన్షిప్స్, అట్రాక్టింగ్ హెల్త్, అట్రాక్టింగ్ పీస్. ఓకే, వీటిని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, అమావాస్య రోజు అమావాస్యని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, అమావాస్య రోజు మీరు ఎక్కువ మెడిటేట్ చేసుకోండి ఈవినింగ్ టైంలో, అంటే ఆఫ్టర్ 6:30. అమావాస్య నైట్ ఉండాలి ఎప్పుడు కూడా మీరు రెమెడీస్ చేయాలంటే. సో చాలామంది సాల్ట్ వేసి దీపం పెడుతూ ఉంటారు, సాల్ట్ పైన అదే క్రిస్టల్ సాల్ట్ పైన దీపం పెడుతూ ఉంటారు కొంతమంది, టు అట్రాక్ట్ మనీ. అండ్ కొంతమంది బ్లాక్ కలర్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. అండ్ ఇల్లు అంతా ఇన్సెన్స్ స్టిక్స్ వెలిగిస్తూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు ఇల్లంతా. సో ఇదంతా కూడా సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ పీస్ అన్నమాట. ఓకే, సో టాకింగ్ అబౌట్ అబండెన్స్, ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ఫైనాన్షియల్గా బాగాలేదు, ఎంత కష్టపడినా మనీ అనేది ఇంట్లో నిలబడట్లేదు, ఎంత సంపాదించినా సరిపోవట్లేదు, ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీక్లటర్ యువర్ హౌస్. ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, పాడైన ఎలక్ట్రానిక్ సామాన్. ఓకే, లైక్ చిన్నవైనా పెద్దవైనా కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైనా ఇంట్లో పాడైనవి ఉంచితే అవి కనుక తీసేయండి. ఓకే, ఆర్ రిపేర్ చేయించుకోవాలనుకుంటే రిపేర్ చేయించుకోండి. అది అలా పాడైన ఎలక్ట్రానిక్స్ ఇంట్లో ఉంచడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇంట్లోకి వచ్చేస్తుంది. కొంతమంది క్లాక్స్ పెడుతూ ఉంటారు, పాడైపోయిన క్లాక్స్ ఇంట్లో అలా వదిలేస్తూ ఉంటారు, అవి బయట పాడేరు, రిపేర్ చేయించరు. ఓకే, ఇదంతా కూడా ఇట్ అట్రాక్ట్స్ నెగిటివ్ ఎనర్జీ వెరీ ఈజీలీ. అండ్ ఇంకొకటి, కొంతమంది వాష్రూమ్స్లో కమోడ్ సీట్ ఓపెన్ ఉంటుంది, అది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అదంతా ఏంటి అని అంటే నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇంట్లోకి రావడానికి మీరు ఇస్తున్న ఛాన్స్ అనమాట. ఆ డోర్స్ ఓపెన్ చేసి పెడుతున్నారు మీరే. డోర్స్ అంటే లైక్ నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారని అర్థం ఇక్కడ. ఓకే, అండ్ ఇంట్లో చాలామంది రూమ్ ఫ్రెషనర్స్ అని అవన్నీ ఇవన్నీ వెలిగిస్తూ ఉంటారు, రూమ్ స్ప్రే అవి కొడుతూ ఉంటారు. అది మంచి అలవాటే, బట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డోర్స్ అండ్ విండోస్ ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచుతారు ఇంట్లో.
అండ్ చాలామంది బెడ్రూమ్స్ ఎప్పుడు చీకటిగా ఉంటాయి. ఎందుకు అంటే ఎండ లోపలికి వస్తుంది, వేడిగా ఉంటుంది ఈ రూమ్ అంతా, అలా ఏదో ఒకటి చెప్తారు. బట్ విండోస్ అండ్ డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతారు. అది కూడా కరెక్ట్ కాదు. మీరు నిద్రపోతున్నప్పుడు చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మీ బాడీ నుండి, మన బాడీ నుండి. ఆ రిలీజ్ అయిన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోవాలంటే ముందు మార్నింగ్ మీరు లేవగానే విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ చేయాలి. బెడ్రూమ్స్వి, హాల్, కిచెన్ అవన్నీ విండోస్ ఓపెన్ చేయండి. అలా చేయడం వల్ల మీరు నైట్ టైం ఏదైతే నెగిటివిటీ మీ ఇంట్లోకి వచ్చిందో అదంతా ఆ ఫ్రెష్ ఎయిర్ వల్ల బయటకు పోతుంది. మీరు పడుకునే దగ్గర ఎప్పుడు కూడా బయట నుండి ఎయిర్ లోపలికి వచ్చే విధంగా పెట్టుకోండి. లైక్ బెడ్ దగ్గరే కనుక విండో ఉంటే అది మార్నింగ్ టైం ఓపెన్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు చాలామంది నైట్ మేర్స్తో బాధపడుతూ ఉంటారు. అండ్ సడన్లీ నిద్ర కంప్లీట్ అవ్వకుండానే మధ్యలో లేచి కూర్చుంటారు, కానీ నిద్ర పట్టదు ఇంకా తర్వాత. సో అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి అసలు నిద్రే పట్టదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ రిమూవ్ చేసుకోవాలంటే దీనికి అమావాస్య బెస్ట్ అనమాట. అమావాస్య రోజు మీరు ఇల్లంతా రూమ్ స్ప్రేలు కొట్టుకోవచ్చు, లేదా ఇది ధూపం వేస్తారు కదా, ఆ ధూపం కూడా వేసుకోవచ్చు. బట్ అది వేసినప్పుడు రూమ్స్లో విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, అప్పుడు ఈ ధూపం వేయండి. ఎందుకంటే అది బయటికి పోయేటప్పుడు, ఆ ధూపం బయటికి పోయేటప్పుడు దాంతోపాటు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోతుంది. మీరు విండోస్ అండ్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో లోపల ఒక్కటే ధూపం వేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది లోపలే రొటేట్ అవుతూ ఉంటుంది, బయటికి పోదు. సో ఇదొకటి చేయండి. ఈవినింగ్ టైంలో చేసుకోండి ఈ రెమెడీ రేపు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇక్కడ చాలామంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు ఒక స్పెసిఫిక్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ మైండ్లో. ఆ పర్సన్తో మళ్ళీ మీరు లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో ద సేమ్ వే ఏదైతే మీరు విష్ చేస్తున్నారో ఆ విష్ యాజ్ ఇట్ ఈజ్ కంప్లీట్ అవ్వబోతుంది. ఇక్కడ ఏంటో ఈరోజు ఫ్లైట్స్ తెగ తిరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అరైవింగ్లో ఉన్నాయి. ఇక్కడ నేను రీడింగ్ స్టార్ట్ చేయగానే ఫ్లైట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఓకే. సో మేబీ యువర్ పర్సన్ దట్ స్పెసిఫిక్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఓకే. ఆ పర్సన్ వస్తున్నారు మీ లైఫ్లోకి. ఎవరైతే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తే బాగుండు, న్యూ బిగినింగ్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారో, మేనిఫెస్ట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనమాట. దట్ స్పెసిఫిక్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. బట్ దిస్ టైమ్ దే ఆర్ కమింగ్ జెన్యూన్, ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో, ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు ఈ పర్సన్. ఓకే. కానీ ఎందుకు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అనేది మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు, కానీ అది కామన్. లాంగ్ సెపరేషన్ తర్వాత మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అంటే అది కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది ఎవరికైనా. సో ఇక్కడ మీ విషయంలో కూడా అదే జరుగుతుంది, కానీ మీ పర్సన్ కరెక్ట్గానే వస్తున్నారు. సో నో డౌట్ ఈ రిలేషన్షిప్ అనేది, మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి తప్పకుండా వెళ్తుంది. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.